మొదలుపెట్టాం. ఈ 10వ వార్డులో ప్రజానీకం అందరూ కూడా చాలా మంచి అనూహ్యమైన స్పందన ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా 100% ఓట్లన్నీ కూడా గ్లాసు గుర్తుకి కమలం గుర్తుకి ఓటేస్తామని ప్రతి ఒక్కరూ కూడా హామీ ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మేము ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాం, తప్పనిసరిగా గ్లాసుకి కమలానికి ఓటేస్తామండి అని చాలా క్లియర్గా చెప్తున్నటువంటి విషయం మాకు కూడా చాలా ఆనందం కలిగిస్తుందని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ఈ రోజున ఇక్కడే కాకుండా మొగల్తూరులో కూడా మేము ఈ కార్యక్రమం ఇంటింటి కార్యక్రమం జరుగుతుంది. అక్కడ కూడా ప్రజల్లో చాలా మంచి స్పందన ఉంది. ఆ విధంగా ఇప్పుడు చాలా గ్రామాలు చాలా వార్డులు కూడా ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. నర్సపురం నియోజకవర్గంలో అవి అన్ని చోట్ల కూడా అన్ని వార్డుల్లో కానీ అన్ని గ్రామాలను కూడా ఎక్కడైతే తిరిగామో అక్కడ అన్ని చోట్ల కూడా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన చాలా ఎక్కువగా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. కనుక ఎట్టి పరిస్థితుల్లో నాయకర్ గారు నర్సాపురం శాసనసభ్యుగా భారీ మెజార్టీతో నెగ్గడం ఖాయమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాసవరం గారు కూడా భారీ మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థిగా నెగ్గడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. క్యాడర్ అంతా కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. బీజేపీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ, బీజేపీ నాయకత్వం కానీ, జనసేన పార్టీ నాయకత్వం కానీ చాలా కమిట్మెంట్తో చాలా పట్టుదలగా ఉమ్మడి అభ్యర్థులైనటువంటి వీళ్ళిద్దరినీ కూడా తప్పనిసరిగా విజయకేతను ఎగరవేసే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. బలమైనటువంటి నాయకత్వం ఏ విధంగా మన అభ్యర్థులు బలమైనటువంటి అభ్యర్థులు దమ్మున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో అదేవిధంగా 3 పార్టీల నాయకులు కూడా చాలా దమ్ము ధైర్యంగా ఉన్న నాయకత్వం ఉంది. ఈరోజు జాతీయ స్థాయిలో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు సైతం ఈ రోజున మన భారతం యొక్క గౌరవాన్ని మరి ఆయన ఏ విధంగా తీసుకెళ్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్కరూ చేరే విధంగా 14 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఆ విధంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మన 175 నియోజకవర్గాల మీద పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క నాయకత్వంలో అదేవిధంగా ఈ రోజున మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పక్కర్లేదు, ఆయనకి ఎంతో పట్టుదలగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంలో ఉన్నారు. అదేవిధంగా ఆయన యొక్క ఆశ ఒకటే, ఆయనకు సొంతంగా అవసరం లేదు, ఆయన స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కూడా బాగు చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా కూడా బాగు చేయాలి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం పూర్తి స్థాయిలో వెనుకబడిపోయి ఉంది. గడిచినటువంటి 5 సంవత్సరాల లోపల మనం చూసినట్లయితే ఏ రాష్ట్రం వెనకబడినంత దారుణంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం వెనకబడిపోయింది. ఒక రాజధాని లేదు, ఒక రోడ్లు లేవు, ఒక కనీసం పోలవరం కేంద్రం డబ్బులు ఇస్తున్నటువంటి పోలవరాన్ని కూడా కనీసం కంప్లీట్ చేసుకోవాలంటే దేనాలంటే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్న విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నాం. 10వ వార్డులో కూటమి అభ్యర్థుల తరపున, ఎన్డీఏ తరపున జనసేన అభ్యర్థి నాయకర్ గారి తరపున, అలాగే బీజేపీ అభ్యర్థి వరం గారి తరపున ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, అలాగే నాయకర్ గారి కుమార్తె శ్రీయ, అలాగే మా మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి గారు, ఇంకా చాలామంది తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు మన జక్కం శ్రీమన్నారాయణ గారు, అలాగే ఈ వార్డు మాజీ సీనియర్ నాయకులు అనంతరామారావు గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిరణ్ గారు అందరూ కూడా ఈ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంది ఈ వార్డులోని. ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటే చెబుతూ ఉన్నారు, మేము కూటమి అభ్యర్థులను ఇద్దరిని కూడా అత్యధిక మెజార్టీతో నెగ్గిస్తాం, ఏ విధంగాని కూడా అనుమానం లేదు దీంట్లో అని చెప్పని ప్రతి ఇంటికి కూడా చెబుతూ ఉన్నారు. నిజంగా ఈ ఆదరణ, ఈ ప్రేమ చూస్తూ ఉంటే రేపు రాబోయే ఎలక్షన్లో వన్ సైడ్ ఎలక్షన్లు, ఈ ఎలక్షన్లో ఇద్దరికీ కూడా తిరుగులేని మెజార్టీ నర్సాపురం నియోజకవర్గం నుంచి ఇస్తారని చెప్పని ఆశిస్తూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు.